శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత విభూతి యోగము అధ్యాయము 10 శ్లోకము 37. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. తాత్పర్యము: నేను వంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను, శ్రీకృష్ణుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వేదవ్యాస మునీంద్రుడను, కవులలో శుక్రాచార్యుడను అయి ఉన్నాను. వ్యాఖ్య: పాండవులలో అర్జునుడును, మునులలో వ్యాసులును తానే అని భగవానుడు చెప్పుటచే గీతను వినినట్టి అర్జునుడును, లిఖించినట్టి వ్యాసులును ఇరువురును సాక్షాత్ భగవత్స్వరూపులే అని స్పష్టమగుచున్నది. కనుకనే గీత సన్నివేశమునకు ఇంతటి మహత్తు చేకూరినది. కవీనాముషనా కవిః. కవి అనగా గొప్ప విజ్ఞానము కలవాడని అర్థము. ఉషనా కవి అనగా భృగు మహాముని కుమారుడగు శుక్రాచార్యుడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.